నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాపూర్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు నాయకులు ఆటో కార్మికులతో కలిసి ఎర్ర జెండాను ఆవిష్కరించి ఐక్యతను చాటుకున్నారు. కార్మిక లోకం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఆటో కార్మికులు నిరుపేదలకు అన్నదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండనక వాననక ఈ సమాజ ప్రయాణపు చక్రాన్ని నడుపుతున్నది కార్మికుల లోకమేనని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు మేలు కలిగే సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. కార్మికులందరూ సిఐటియు ఆధ్వర్యంలో ఐక్యంగా ఉన్నప్పుడే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాసులు, ప్రమీల, ఆటో యూనియన్ సభ్యులు పంతగాని సాయి, విజయ్, పిట్టు పెంచలయ్య, చక్రి, జయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎర్ర జెండాకు సంబంధించి కార్మికులు 12 గంటల విధానం రద్దు చేసి 8 గంటల కోసం పోరాడినటువంటి రోజు. చికాగో నగరంలో కార్మికులు వందలాది మందిని కాల్చి అనేక మంది ప్రాణత్యాగం ద్వారా వచ్చినటువంటి మేడే ఈరోజు రాపూర్ ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గత 150 సంవత్సరాల కిందటే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే, కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక చట్టాలు, లేబర్ చట్టాలని 4 లేబర్ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలు ఫుల్ఫిల్గా మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ ఈ చట్టాల వల్ల 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచడం అనేది చాలా దారుణం. అందుకని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సంఘటిత రంగం, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి అనేక మంది కాంట్రాక్ట్ వర్కర్సు, అన్ని రంగాల్లో పనిచేసేటువంటి మొత్తం అందరికి కూడా, అవుట్సోర్సింగ్ రంగంలో ఉన్నటువంటి అందరికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుండి పోరాటం జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ కూడా కార్మిక చట్టాలను ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మేడే సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. కార్మిక హక్కులు కాలు రాస్తే మాత్రం సిఐటియు ఆల్ ఇండియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుంది. అందుకని ఇప్పటికైనా కార్మిక చట్టాలని తుంగలో దొక్కే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేడే సందర్భంగా మొత్తం రాపూర్ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ కావచ్చు, అంగన్వాడీ, ఆశా, ఆటో అన్ని రంగాల పరిధిలో సుమారు 16 ప్రాంతాల్లో జెండాలు ఎగరవేయడం జరిగింది. ఈరోజు రాపూర్లోనే మేడే సందర్భంగా ఆటో స్టాండ్ తరపున అందరం కలిసికట్టుకొని అన్నదాన కార్యక్రమం నిర్మించాము. కావున దానికి సహకరించిన దాతలు మాకు అందరూ కొద్దిగా మాకు సహాయం చేశారు. వాళ్ళల్లో పాపకన్న మధురెడ్డి గారు, తెగచల్ల మధురెడ్డి, రాజేష్ గారు, ఎలగనూరు రమణమ్మ, దందోలు వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు సహకరించి అన్నదాన కార్యక్రమాన్ని గొప్పగా చేసేటట్టు మా వెనకుండి మాకు బలమించి మమ్మల్ని పేదలందరికీ అన్నదానం చేసేటట్టు మాకు సపోర్ట్ చేసి బాగా చేస్తున్నారు. ఈ సూరి ఇంకా ఇప్పుడు కనీసం ఒక 500 మంది చేసాం. ఈ సూరి ఇంకా పైగా ఎక్కువ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాపూర్ సిఐటియు తరపున అందరూ మమ్మల్ని బాగా చూడాలని చెప్పి కోరుకున్నాం. మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. రాపూర్ ఆటో కార్మిక సంఘం ఈరోజు సిఐటి యూనియన్ తరఫున అన్నదానం చేయడం జరిగింది. మాకు సహకరించిన కొంతమంది నాయకులు, పాపకన్న మధురెడ్డి గారు, రాజేష్, రమణమ్మ, ఇటువంటి వ్యక్తులు మాకు వెనకాల ఉండి సహకరించడం వల్ల మేము అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క అనాథులు కానీ, బీదలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి భోంచేసి వెళ్ళారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము చేస్తామని ప్రతి ఒక్క అనాథులకి అన్నదానం చేస్తూ మేము ఆటో కార్మికులు అందరం కలిసిమెలిసి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ లో
చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.